ఒక ఊరిలో కిషన్ అనే రైతు భార్య రాధ, కూతురు వీణతో కలిసి జీవనం సాగించేవాడు. కిషన్ తనకున్న భూమిలో మామిడి పండ్లు పండించేవాడు. పంట చేతికి వచ్చిన తర్వాత పండ్లను పట్నం తీసుకుని వెళ్లి అమ్మేవాడు. వచ్చిన డబ్బుతో ఇంట్లో అవసరాలన్నీ తీరిపోగా మిగిలిన డబ్బుతో తర్వాత పంటకు కావలసిన మందులు కొనేవాడు. కిషన్ మరియు రాధకి తమ కూతురు వీణని బాగా చదివించాలని కోరిక ఉండేది. ఒకరోజు కిషన్ భార్య రాధతో, నేను వీణ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను. నా కూతురిని ఉన్నత స్థాయిలో చూడాలన్నదే నా కోరిక అంటాడు. అందుకు రాధ, చాలా మంచి ఆలోచనండి. మనకు ఒకే కూతురుంది. తనని బాగా చదివించి చాలా మందికి ఉపయోగపడేలా చేద్దాం అంది రాధ. ఇలా రోజు వీణ కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. ఈ సంవత్సరం తన తోటలో మామిడి పండ్లు చాలా ఎక్కువగా కాసాయి. దాంతో కిషన్ చాలా సంతోషంగా ఉంటాడు. రాధతో పంట బాగా పండింది. ఈసారి డబ్బులు కూడా బాగా వస్తాయి. వచ్చిన డబ్బులో సగం వీణ కోసం దాస్తాను. ఎందుకంటే వీణని బాగా చదివించాలంటే మనకు డబ్బు అవసరం అవుతుంది అంటాడు. అవును, ఇప్పటి నుంచే డబ్బు దాస్తే వీణ చదువుకు ఏ ఇబ్బంది రాదు అంటుంది భార్య రాధ. కిషన్ తోటకి వెళ్లి మామిడి పండ్లు కోస్తూ ఉంటాడు. కోసిన మామిడి పండ్లను తీసి చూడగా బాగా పురుగులు పట్టుంటాయి. చాలా బాధపడతాడు. అయ్యో, ఇప్పుడు ఈ పండ్లు ఎవరు కొంటారు? ఇవి ఎవ్వరూ కొనరు. నాకు డబ్బులెలా వస్తాయి? పంట మొత్తం పాడైపోయింది అని బాధతో ఇంటికి వస్తాడు. భార్యతో, ఈసారి లాస్ అయిపోయాము. తోటలో మామిడి పండ్లన్నింటికీ పురుగులు పట్టేశాయి. ఇప్పుడు వాటిని ఎవరూ కొనరు అని చాలా బాధతో అంటాడు. అసలు మన తోటలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎలా పురుగులు పట్టాయి? మీరు చాలా కష్టపడి పంట పండించారు అని అంటుంది రాధ. అదే నాకు అర్థం కావటం లేదు. చాలా దగ్గరుండి పంటను చూసుకున్నాను. అయినా పండ్లకి పురుగులు పట్టి పాడైపోయాయి అంటాడు. వీణ చదువుకు, ఇంట్లో ఖర్చులకి కూడా డబ్బులు లేవు అంటాడు కిషన్. భార్య, మీరు బాధపడకండి, దేవుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు అంటుంది. ఇంట్లో ఖర్చులకి బాగా ఇబ్బందిగా ఉండటంతో రాధ ఆ ఊరి జమీందారు ఇంట్లో వంట వండటానికి వంట మనిషిగా చేరుతుంది. డబ్బులు లేని కారణంగా వీణని స్కూల్ మానిపించేస్తారు. ఒకేసారి జీవితం ఇలా అయిపోయిందేంటి దేవుడా అని కిషన్ చాలా బాధపడతాడు. జమీందారు ఇంట్లో భార్య, భర్త, వాళ్లకి ఒక చిన్న బాబు ఉండేవాడు. రాధ ఉదయాన్నే వెళ్లి వంట పనులు చూసుకునేది. జమీందారు ఇంట్లో ఇల్లు శుభ్రం చేయటానికి ఒక పని మనిషి ముందు నుంచే ఉండేది. ఆమె పని దొంగ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు ఇష్టం వచ్చినవన్నీ తినేసేది. రాధని కూడా తన వైపుకు తిప్పుకోవాలనుకుంటుంది. రాధ దగ్గరికి వచ్చి, రాధా, నువ్వు రోజంతా పని చేస్తూనే ఉంటావు. నడువు, ఏదన్నా తిందువు. ఫ్రిడ్జ్ లో మంచి మంచి పండున్నాయి. జమీందారికి ఏమీ తెలీదు, వాటిని తిందాం, నడువు అంటుంది. అందుకు రాధ, లేదు లేదు, నేను జమీందార్ని అడగకుండా అలా తినను. అలా అడగకుండా తింటే దొంగతనం చేసినట్టే అవుతుంది కదా. నీకు కావాలంటే వాళ్ళని అడుగు, అంతేకాని నేను వాళ్ళని అడగకుండా అలాంటి పని చెయ్యను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకు. నేను జమీందార్ని అడగకుండా నీకు ఏమీ ఇవ్వను అంటుంది. రాధ వచ్చినప్పటి నుంచి ఆ పని మనిషి దొంగతనంగా దాచుకుని తినటానికి అవకాశం ఉండేది కాదు. దాంతో రాధని ఎలా అయినా ఇరికించి పని నుంచి పంపించేయాలి అనుకుంటుంది. రాధ పనిలో నిజాయితీకి జమీందారు భార్య రాధని బాగా మెచ్చుకుంటుంది. రాధకి తినటానికి కూడా మంచి భోజనం ఇస్తుంది. వీణని కూడా తనతో పాటు జమీందారింటికి తీసుకుని వచ్చేది రాధ. వీణ కూర్చుని అక్కడే చదువుకునేది. ఇది చూసిన జమీందారు భార్య, నీ కూతురికి చదువుకోవాలని ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వెందుకు స్కూల్కి పంపించటం లేదు అని అడుగుతుంది. అందుకు రాధ, వీణ కూడా స్కూల్కి వెళ్లేది. 5వ తరగతి దాకా చదివింది. ఇంకా చదవాలనుకుంది. కాని మా ఇంటి పరిస్థితి చాలా కష్టంగా మారింది. ఇంట్లో ఖర్చులు వెళ్లటమే పెద్ద భారమైపోయింది. ఇంకా చదువు కూడా అంటే
ఇప్పుడు మాకు అంత స్తోమత లేదు. నాకు వీళ్ల నాన్నకు జీవితంలో ఒకే కల ఉంది. వీణని బాగా చదివించి తనను ప్రయోజకురాలిగా చూడాలనుకున్నాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది అంటుంది. ఒకరోజు రాధ జమీందారు ఇంట్లో వంట చేస్తూ ఉండగా జమీందారు భార్య రాధను పిలుస్తూ ఇలా అంటుంది. రాధా, నేను స్నానం చేయటానికి వెళుతున్నాను. 10 నిమిషాలు నా కొడుకు మున్నాని చూసుకో అని చెప్పి మున్నాని నేలపై కూర్చోబెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. మున్నా ఆడుకుంటున్నాడు కదా అని రాధ వంట చూడటానికి వంటగదిలోకి వెళుతుంది. అందులో అక్కడికి రాధపై కోపంగా ఉన్న ఆ పాత పని మనిషి వస్తుంది. ఇదే సరైన సమయం రాధని ఇరికించటానికి అని మున్నాని తీసుకుని ఇంటి బయట వదిలేస్తుంది. రాధ మున్నాని పట్టించుకోలేదు కాబట్టే మున్నా ఆడుకుంటూ బయటికి వెళ్లిపోయాడని కోపంతో రాధని జమీందారు భార్య పని నుంచి తీసేస్తుంది అని పని మనిషి అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే అక్కడే రాధ కూతురు కుర్చీలో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. మున్నా పాకుకుంటూ గేటు బయటకు వెళ్లిపోతూ ఉంటాడు. గేటు బయట నుంచి ఒక కారు వస్తూ ఉంటుంది. ఇది చూసిన వీణ వెంటనే తన చేతిలో ఉన్న పుస్తకం విసిరేసి పరుగు పరుగున వెళ్లి మున్నాని ఎత్తుకుంటుంది. మున్నా భయపడిపోయి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. మున్నా ఏడుపు విన్న జమీందారు భార్య రాధ ఇద్దరూ పరుగు పరుగున బయటకొస్తారు. అయ్యో, ఏమైంది? మున్నా ఇంత గట్టిగా ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది జమీందారు భార్య. అందుకు వీణ, మున్నా పాకుకుంటూ గేటు బయటికి వెళుతున్నాడు. నేను చూసింది మంచి పని అయ్యింది. గేటు ముందు నుంచి ఒక పెద్ద కారు కూడా వస్తోంది. నేను వెంటనే పరుగు పరుగున వచ్చి ఎత్తుకున్నాను. నేను కనుక కొంచెం లేటుగా వస్తే పెద్ద ప్రమాదం జరిగేది అంటుంది. జమీందారు భార్య, అసలు ఈ గేట్ ఎవరు తీశారు? మున్నా ఇలా బయటకు వచ్చేస్తాడని నేను అనుకోలేదు. వీణ, నువ్వు సరైన సమయంలో వెళ్ళకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరుగుండేది. మున్నా ఈరోజు ఏమైపోయి ఉండేవాడో అని జమీందార్ భార్య చాలా మంచి పని చేసినందుకు వీణ రాధకు కృతజ్ఞత చెబుతుంది. ఇదంతా జమీందారు ఇంట్లో పాత పని మనిషి చాటుగా చూస్తూ ఉంటుంది. తాను వేసిన ప్లాన్ ఫెయిల్ అయినందుకు తన మనసులో బాధపడుతూ, ఈ ప్లాన్ కొంపదీసి నా మీదికే వస్తుందా ఏంటి? జమీందారు భార్య నాకు గేటున్న ప్రాంగణంలో శుభ్రం చేయమని చెప్పింది. నేనే గేట్ తెరిచి ఉంచానని జమీందారు భార్యకి తెలిసిపోతుందా ఏంటి అని భయపడింది. జమీందారు భార్య రాధతో, ఈరోజు నేను వీణ చేసిన పనికి చాలా సంతోషంగా ఉన్నాను. మీకేం కావాలో అడగండి, నేను తప్పకుండా ఇస్తాను అంటుంది. అందుకు రాధ, లేదు లేదు, మీరెందుకు ఇలా అంటున్నారు? ఇది మా పని. మా పనే మేం చేశాం. అందుకు మేము ఏమీ మీ వద్ద నుంచి ఆశించటం లేదు అంటుంది. జమీందారు భార్య, మీ మంచి మనసు నాకు అర్థమైంది. కానీ నేను నా మనసు పెట్టి చెబుతున్నా, నేను మీకోసం ఏదైనా చేస్తాను. వీణని బాగా చదివించాలన్నది మీ కల అని నువ్వే చెప్పావు కదా. వీణ చదువుకు ఎంత డబ్బు అవసరమైతే అంత నేను భరిస్తాను. ఇంకా వీణ చదువు బాధ్యత అంతా నాదే. రేపటి నుంచే వీణ స్కూల్కి వెళుతుంది అని జమీందారు భార్య చెబుతుంది. అందుకు రాధ చాలా చాలా సంతోషిస్తుంది. మీరు వీణని చదివించాలని జాలి చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను మీ మేలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అంటుంది. జమీందారు భార్య, ఇది జాలి కాదు. వీణ నా మున్నాని కాపాడింది. వీణ చేసిన దానితో పోలిస్తే ఇది చాలా చిన్న సహాయం. నువ్వింక వీణ చదువు మీద బెంగ పెట్టుకోకు. అంతా నేను చూసుకుంటా. వీణని స్కూల్ పంపించడానికి తయారు చేయి అంటుంది. ఆ పాత పని మనిషి, నేను రాధని పని నుండి తీసేయటానికి ప్లాన్ వేస్తే మొత్తం రివర్స్ జరిగిందేంటి? ఇప్పుడు రాధ జమీందారు భార్య దగ్గర ఇంకా బాగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పని కూడా ఇక్కడే పర్మనెంట్ అయిపోయింది. ఇలా జరిగిందేంటి అనుకుంటుంది. రాధ వీణ చాలా సంతోషంతో ఇంటికి వస్తారు. రాధ కిషన్ కి జరిగిందంతా చెబుతుంది. నేను ముందే చెప్పాను కదండి, దేవుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడని. ఇప్పుడు వీణ చదువు కోసం ఇంకా బాధ అక్కర్లేదు. చదువుతో పాటు ఇక ముందు కూడా వీణ బాధ్యత జమీందారు భార్య చూసుకుంటాను అని చెప్పింది అంటుంది. నువ్వు చాలా మంచి వార్త చెప్పావు రాధా. దేవుడు మన యందుండి సహాయం చేశాడు. వీణని ఎలా చదివించాలని
చాలా బాధపడ్డాను. ఇప్పుడు దేవుడు జమీందారు భార్య రూపంలో సహాయం చేశాడు. చాలా సంతోషంగా ఉంది అంటాడు. తర్వాత వీణ స్కూల్కి వెళ్లటం మొదలు పెడుతుంది. మనసు పెట్టి చదువుతుంది. ఒక మనిషి మరో మనిషికి సహాయం చేస్తే దాని ఫలితం దేవుడు ఎప్పుడూ ఉంచుకోడు. తిరిగి వారికి ఏదో రూపంలో తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం ఎవరికైనా చెడు చేయాలని భావిస్తే ఎవరు తీసిన గోతిలో వారే పడిపోతారు. జమీందారు భార్య పాత పని మనిషి చేసిన మోసాన్ని తెలుసుకుని పని నుంచి తీసేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.